హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. నేనైతే ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇది బేసిక్ బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో చేశానండి. బ్లౌజ్లో మనం ఫస్ట్ క్రాస్ కటింగ్ ఉన్నదని ఎలా తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ అయితే నార్మల్ ఉంటుందండి. ఫ్రంట్ మన చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకుంటాము. డిజైన్ బ్లౌజెస్ అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. షేప్స్ ఉంటాయి కదా, డిజైన్స్ అన్నీ స్లీవ్ కానీ బ్యాక్ సైడ్ కానీ స్ట్రైట్గా వచ్చి ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గా ఉంటుంది. ఇలా చూస్తేనే మనకు తెలిసిపోతుంది. అదే ప్లెయిన్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా కొద్దిగా ఎక్స్పెండ్ చేసామంటే సాగుతుంది క్లాత్. అలా సాగిందంటే ఫ్రంట్ పార్ట్ అన్నది క్రాస్ కటింగ్ ఉన్నట్టు తెలిసిపోతుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ చూపిస్తున్నాను. ఇవైతే నేను 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేశాను, లైనింగ్ పీసెస్. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను. ఇది ఆపోజిట్ కలర్లో చూపిస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేసుకుంటున్నది స్ట్రైట్ కటింగ్ అండి. ఇలా ఉంటే స్ట్రైట్ కటింగ్ వస్తుంది. దీన్ని కొద్దిగా క్రాస్ తీసుకోండి. ఒక 25% తీసుకుంటే చాలు. దీన్నే ఎక్కువ క్లాత్ ఉందనేసి ఇలా ఎక్కువ అయితే తీసుకుంటే అస్సలు ఫిట్టింగ్ అన్నది బాగుండదు. చెస్ట్ పార్ట్ అంతా లూజ్ వస్తుంది. కొద్దిగా ఒక 25% అంతా క్రాస్ తీసుకున్నానంటే కరెక్ట్గా సరిపోతుంది. స్ట్రైట్ నుంచి ఒక 25% అంతా క్రాస్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్ స్కేల్ యూస్ చేశారండి. ఫస్ట్ నార్మల్ స్కేల్ కంటే కటింగ్లో, బ్లౌజ్ కటింగ్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎల్ స్కేల్ అనేది యూజ్ చేశారంటే పైన ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా డ్రా చేసుకోండి. స్ట్రైట్గా ఒక లైన్ అన్నది రాసుకోండి. చుట్టూ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉంటుందో అలాగే చుట్టూ లైన్ వేసుకోండి. చుట్టూ ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ డీప్ డౌన్ అలాగే చెస్ట్ లెంత్ అన్నది ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అందులో చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ చూపిస్తాను. మనం పైన స్ట్రైట్గా లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఫ్రంట్ డీప్ నెక్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఒక 1/2 ఇంచ్ లెంత్ వదులుకొని ఈ విధంగా బ్లౌజ్ నెక్ ఏ షేప్ అయితే ఆ షేప్కి కరెక్ట్గా మార్క్ వేసుకోండి. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ చూసుకుందాము. ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి పైన ఉక్కు ఉంటుంది కదా, అక్కడి నుంచి బెల్ట్ జాయింట్ వరకు ఎంత ఉందన్నది మెజర్ చేసుకోండి. నాకు ఇక్కడైతే 4.5 వచ్చింది. 4.5 అంటే దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే పైన స్టిచ్చెస్ కోసం అలాగే మిడిల్లో టక్స్ కోసం కింద బెల్ట్ జాయింట్ చేస్తాం కదా, దానికోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడైతే చెస్ట్ లెంత్ షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి మనకు చెస్ట్ పాయింట్ వరకు ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత మెజర్ చేసుకొని టేప్లో దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే నాకు 12.5 వచ్చింది. 13 ఇంచెస్కి ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. అలాగే సైడ్ జాయింట్, చంక జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి సైడ్ బెల్ట్ జాయింట్ వరకు ఎంతైతే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకొని ఈ 3 డాట్లను కలుపుతూ కర్వ్ షేప్తో లైన్ అన్నది మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అయితే ఇది స్టార్ నెక్ చెప్పారు కస్టమర్, అందుకోసం ఫ్రంట్ నెక్ అయితే స్టార్ నెక్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మనకు ఏ షేప్ నెక్ అయితే కావాలో ఆ షేప్కి అయితే ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ లైన్ పైనే కటింగ్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నది రెడీ అవుతుంది. ఇది నేను లైట్ కలర్ క్లాత్ వేసుకున్నాను పై వైపున, అందుకే అంత క్లియర్గా మార్కింగ్ కనిపించట్లేదు అనుకుంటున్నాను. అయితే ఫ్రంట్ బ్యాక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన వేసామంటే మనకు కరెక్ట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నీ కరెక్ట్ ఈక్వల్గా వస్తుంది. మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. మీకు యూస్ఫుల్గా ఉంటుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మీ లైక్ చేయడం ద్వారా మనలాగా స్టిచ్చింగ్ ఛానల్ చూసే వాళ్ళకి కొంతమందికి వీడియోస్ అన్నది రీచ్ అవుతుంది.
వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కలర్ క్లాత్ వేసి చూపిస్తున్నాను. ఇందాక లైట్ కలర్ ఉంది కదా, అంత క్లియర్గా తెలియట్లేదు. మెజర్మెంట్ అన్నీ పక్కాగా వస్తాయి. ఫ్రంట్ షేప్ అన్నది తీసాను నేను. వీడియో అయితే క్లిప్ అన్నది కట్ అయ్యింది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.